నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేన్ని కాపాడుతాడండి? చెప్పండి. ఎందుకు మన ప్రభుని ఆరాధించాలా? మన ప్రాణాన్ని కాపాడినందుకు. మొట్టమొదటిగా మన ప్రాణాన్ని కాపాడినందుకండి. ఏం పడిదండి మన ప్రాణం? మన ప్రాణం ఏం పడిదండి? నీటి మీద బుడకలాంటిదండి. మన ప్రాణం ఎలాంటి తెలుసండి? త్రాసులో ధూళి వంటిదని రాసింది బైబిల్లో. మన ప్రాణం ఎలాంటి తెలుసండి? అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదని రాసింది దేవుని వాక్యంలో. సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎందుకు ప్రభును ఆరాధించాలంటే మనము మన ప్రాణాన్ని చెప్పండి కాపాడినందుకు ప్రభును ఆరాధించాలి. ఒకటి. రెండవది చూద్దామండి. దావీదు కీర్తన 103వ అధ్యాయం. 103వ అధ్యాయం 2వ వచనం చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. చాలండి. దేవుడు ఏం చేసేవాడండి? చెప్పండి. ఉపకారం చేసేవాడు. దేవుడు ఉపకారం చేసేవాడు. ఇప్పుడు మనం మొదట ఒప్పుకోలు ప్రార్థనలు చేసి చూసుకున్నాం కదండి. ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ప్రవర్తించారు? దుర్మార్గంగా ప్రవర్తించారు. అయినా దేవుడు ఇవ్వాల్సిన మన్నా ఇవ్వకుండా ఆపలేదు. దేవుడు ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వకుండా మానలేదండి. అంటే మనము ఉపకారం చేసినా సరే దేవుడు ఏం చేసేవాడండి? ఉపకారం చేసేవాడు. నేను నా జీవితంలో ఎన్ని ఉపకారాలు చేశాడు తెలుసండి? ఎన్ని ఉపకారాలు చేసుకుంటూ వస్తున్నాడు తెలుసా? ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు తెలుసా? దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు తెలుసా? నువ్వు ఊహించు, నీకు అర్థం కావు. అవి నీ ఆలోచనకు అందవు, అవి నీ తలంపుకు అందవు. ప్రియమైన సహోదరి సహోదరుడా, రెండవ ఉద్దేశం ఏంటి తెలుసండి? రెండవ కారణం, ప్రభుని ఆరాధించిన కారణం రెండోది ఏం తెలుసండి? దేవుడు మన విషయంలో చేసిన ఉపకారములను బట్టి. ఇక మూడవది చూద్దామండి. మూడవది చూద్దాం. 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. చాలండి. ఏం చేసినాడంటే దేవుడు? దోషములు క్షమించాడు. అయ్యో, మనం చూడక కాలు దుక్కితేనే క్షమించలేమే. చూడక ఏమండి, ఒకసారి మా సొంత ఊరిలో పోనపల్లి ఏమిందంటే, నేను అప్పట్లో ఎర్ర బస్సులు ఉండేది, మీకు తెలుసు. ఎర్ర బస్సులు ఉండేది. బస్సు ప్రక్కన నేను నడుపుతుందండి. ఎందుకో ఒక ఆయన కిల్లి నవ్వులుకుంటా అటు ఊసిండు. అప్పట్లో జనాలు బాగా కిల్లీలు నవ్వలేదు, మీకు తెలుసు కదా. నేను నవ్విలిందేమో నోరు ఎర్రగొంటానికి. కొంతమందికి అలవాటు ప్రకారం నవ్వులో ఉన్నారు, అర్థమైందండి. అయితే ఏదో తడి ఉంటుందని చూస్తే ఎర్రగా ఉంది చేయి. చూసిన అప్పుడు ఆయన చూసి నేను ఏమన్నదండి. ఎందుకు చెప్తుంది తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చిన్న చిన్న తప్పులు పొరపాట్లు క్షమించలేము. దేవుడు ఏమంటే తెలుసండి? నీవు నీ పొరుగువాడిని క్షమించకపోతే చెప్పండి, నేను నిన్ను క్షమించను. దేవుడు నీకున్న మనకే లింకి పెట్టిండు. మనకే లింకి పెట్టినాడు దేవుడు. కనుక మన దోషములెన్ని, నా దోషములెన్ని, దావీదు ఏమంటాడు తెలుసండి? నా దోషములెన్ని, నా పాపములెన్ని నాకు జ్ఞాపకం చేయి ప్రభు అంటాడు. చూడండి ఎక్కడుందన్నమాట. దావీదు కీర్తన, నా దోషములెన్ని, నా పాపములెన్ని అంటాడు. చూడండి. దావీదు కీర్తనలో ఉంటుందండి నేను చెప్పే మాట. దావీదు కీర్తన 32వ అధ్యాయం 39వ అధ్యాయం 39వ
9వ అధ్యాయము 8 వచ్చింది చదవండి. నా అతిక్రమలన్నిటి నుండి నన్ను విడిపింపుము. చూడండి, చాలండి. తర్వాత ఇంకేమంటారో తెలుసండి, ప్రభువా నా దోషములు. 38వ అధ్యాయం, దావీదు కీర్తన 38వ అధ్యాయం చూడండి, 4 వచ్చింది చదవండి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మొయ్యలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము 3వ ఉద్దేశం ఏంటి తెలుసండి, మన దోషములను క్షమించినందుకే ఏమంటారు తెలుసండి, నేను నీ దోషములన్నిటి కూడా ఎప్పుడు కూడా ఏం చేయను, జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. చూడండి, నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను. ఎక్కడ ఉంది ఎప్పుడు రాసిన పత్రిక? ఎనిమిదవ అధ్యాయం 12వ వచనం చదవండి. 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడండి. ఏమని? నేను ఎన్నడూ కూడా ఏం చేయను. మనకైతే చూసినప్పుడల్లా గుర్తొస్తుంటుంది. వ్యక్తిని క్షమిస్తాం కానీ చెప్పండి ఎప్పుడు గుర్తొస్తుందండి? క్షమిస్తాం అన్నా, సారీ అన్నా, క్షమించాను అంటాం, క్షమిస్తాం. కానీ క్షమించినట్టే క్షమిస్తాం కానీ చెప్పలేమండి. మనిషి చూసినప్పుడల్లా గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకెప్పుడు ప్రభువుకి మనం కనపడుతూనే ఉంటాం. కానీ ప్రభు ఏమంటుందండి, మనం చూస్తూనే ఉంటాడు దేవుడు. కానీ ఏమంటుంది తెలుసా? ఏమంటుంది తెలుసండి, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ కూడా ఏం చేయండి, నేను జ్ఞాపకం చేసుకోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 3వ తలంపు, ఎందుకు ప్రభుని ఆరాధించాలి చెప్పండి? ఎందుకు ప్రభుని ఆరాధించాలి చెప్పండమ్మా? ఆయన నీ దోషమన్నిటినీ క్షమించువాడు. తర్వాత 4వది చూద్దామండి. 4వ వచనంలో ఉంది, చదవండి. 103వ అధ్యాయం దావీదు కీర్తన 103, 4వ వచనం. సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు. చూడండి, సమాధిలోనికి పోకుండా ఏం చేసినాడు? మన ప్రాణాన్ని విమోచించినాడు. దానికి ప్రభుని ఆరాధించాలా. అందుకని యెషయా గారు అంటాడు, సజీవులే కదా ప్రభువా మిమ్మల్ని. నా దావీదు ఏమంటాడు తెలుసండి, నా ప్రాణం వలన నేను సమాధిలో దిగిపోయాను ప్రభువా, నా ప్రాణం వలన మీకు ఏమి లాభం? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. ఒకవేళ మీరు నన్ను చంపేశారనుకోండి ప్రభువా, మన్ను నిన్ను స్తుతిస్తుందా? నీ సత్యం గురించి అది వివరిస్తుందా? అది వివరించదు కదా. కనుకనే నన్ను సమాధి నుంచి నువ్వు ఏం చేశావు? విమోచించావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమందికి ఈ సంవత్సరంలో మనము మట్టేటకు పోలేదండి. గత 6 రోజుల క్రితం మా పిన్న కూడా చనిపోయింది. నేను 13వ తారీఖు మా పిన్నతో మాట్లాడా. మా పిన్న చేతుకుంటా అన్నం పెట్టి తిని వచ్చా. 15వ తారీఖు చనిపోయిందండి. నా చిన్న కూతురికి మ్యారేజ్కి మా పెద్దమ్మకి, పిన్నమ్మకి, మా అమ్మకి ముగ్గురికి చీరలు తీసిపోతాం అనుకోండి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు భర్తను కోల్పోయారు, మా నాన్న వాళ్ళని కోల్పోయారు. వీళ్ళు వాళ్ళకి బట్టలు తీసిపోదాం అనుకున్నా.
నా చిన్న కూతురు మ్యారేజ్కి. అయితే ఈ లోపల మా పిన్న కబురు వచ్చింది. అయితే నేను మాట అనుకున్నాను కదండి, నా మనసులో ఒక 1000 రూపాయలు ఇచ్చిన. చనిపోయిన రోజు మా బాబాయ్ కొడుక్కి తమ్ముడికి ఒక 1000 రూపాయలు ఇచ్చిన. ఉద్దేశం చెప్తున్నా, ఏం తెలుసండి, నేను అనుకున్న కనుక, కానీ అవి చనిపోద్ది అనుకోలేదండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు చెప్తుంది తెలుసా, నా సొంత తమ్ముడు, నా తోబుట్టువాడు 23వ తారీఖు అన్నా నేను ఆదివారం వస్తా, క్రిస్మస్ పండగకు వస్తాను. కానీ 23వ తారీఖు 21వ తారీఖు 22వ తారీఖు చనిపోయిందండి. నేను అనుకోవాలా సహోదరి సహోదరుడా, మనం ఏ రోజులలో ఉన్నదో తెలుసా, ఏ గడియలలో ఉన్నదో తెలుసా, ఏ క్షణంలో ఉన్నదో తెలుసా అండి, ఏ రోజులలో ఉన్నదో తెలుసా. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి కనుక సమయమును పోలికను రాసింది రాసిన పత్రికలో. కాలమును బట్టి చూస్తే రాసింది బైబిల్లో, కడవరి దినములను రాసింది బైబిల్లో. సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని సమాధుల నుంచి ఏం చేసినాడండి, విమోచించాడు. సమాధుల నుంచి విమోచించాడు. మనకు తెలుసు, ఈరోజు సమాధుల దగ్గరకు పోయినాం. ఈరోజు సమాధి దగ్గరకు పోయినండి, 10 మంది సమాధుల మీద గడ్డి మొలిసి. అలాంటిది కాదా మంది, వాళ్ళ ప్రాణం కంటే మన ప్రాణం గొప్పదండి, కాదు కదా. ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి తెలుసా, సమాధుల నుంచి దేవుడు మనల్ని ఏం చేసినాడు, విమోచించి ఏం చేసి తెలుసండి, ఏమిచ్చిండు నీ మీద నా మీద, ఏ కిరీటం ఇచ్చిండు రాసింది కదండి. 103వ అధ్యాయం 4వ వచనం చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను. ఈ కిరీటం పేరు ఏం పేరండి, కరుణ. దేవుడు నీకు నాకు ఈ నూతన సంవత్సరంలో ఏమి ఇచ్చినాడు, కరుణా కటాక్షం అనే కిరీటం ఇచ్చినాడు. బైబిల్ గ్రంథంలో 5 కిరీటాలు ఉన్నాయండి. కిరీటాలు చాలా ఉండే. ఒక కిరీటం పేరు ఏం పేరు తెలుసు, చదువుకున్న ఆ అధ్యాయంలో. ఏ కిరీటం ఇది, ఏ కిరీటం అండి, కరుణా కిరీటం. అందుకేనండి 2025వ సంవత్సరంలోనికి దేవుడు మనం నడిపించినాడు. 25వ సంవత్సరంలో దేవుడు నడిపించినాడు. రెండవ కిరీటం ఏంటండి, సంవత్సరమును దయా కిరీటం. దేవుడు దయ తెలిసి ఇచ్చినాడు ఆ కిరీటం. తర్వాత 3వ కిరీటం తెలుసండి, జీవ కిరీటం. 4వ కిరీటము వాడబారిన కిరీటం. 5వ కిరీటం ఏం తెలుసండి, మహిమా కిరీటం. మహిమా కిరీటం దేవుడు నీకు నాకు ఇచ్చినాడు కనుక మన ద్వారా దేవుడికి మహిమ రావాలి. ఆ కిరీటము వాడబారిన కిరీటం అండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏమండి, మన హైదరాబాద్ రాజధానిలో ఎవరు ముఖ్యమంత్రిగా కూర్చున్నా ఒకే కిరీటం అండి. 5 సంవత్సరాల తర్వాత ఇంకొకరు పెట్టుకుంటారు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చే కిరీటము అలాంటిది కాదు. అదే కిరీటము వాడబారని కిరీటం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఎందుకు ప్రభుని ఆరాధించాలంటే దేవుడు మన ప్రాణములను ఏం చేసినాడు, విమోచించినాడు. ఇది 4వది. 5వది చూద్దామండి. 5వది చూద్దాం, చదవండి. 10వ వచనం అమ్మా, 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషులను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. చాలండి. దావీదు ఎంత చక్కగా రాసినట్టు తెలుసండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ప్రతీకారం అంటే దాన్ని ఏమంటారండి, తీర్చుకోవటం అండి. చేసిన దానికి ఏం చేయటం, ప్రతీకారం తీర్చుకోవటం. మనమైతే ఏం చేస్తామండి, ఆ సమయం కోసము వెయిటింగ్లో ఉంటున్నాం. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి, దెబ్బకు కొట్టడానికి, లేక తీర్చుకోవడానికి ప్రతీకారం ఉంటాం తప్ప. దావీదు ఏమన్నా తెలుసా, ప్రభువా మీరు
నా పాపం బట్టి మీరు నాకేం చేయలేదు, ప్రతీకారం చేయలేదు. తర్వాత మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వాల, ప్రతీకారం చేయలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు అంటే దాని అర్థం తెలుసండి. చూడండి, ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. మనం చింతకాయ తింటే, ఎవరు చింతకాయ తింటే వారు పళ్ళే పులుస్తాయి కదండి, పులిస్తే పులవండి కదా. ఎవరు ఎక్కువగా రేగ్గాయలు తింటే, నా చిన్నతనంలో ఎక్కువగా రేగ్గాయలు తినేది అనమాట ఎక్కువగా. కనుక మాకు రేగ్గాయల చెట్టు కూడా ఉంది, తర్వాత పెద్ద కాయల చెట్టు ఉంది, ఇప్పుడు లేదండి. ఏం చెప్తున్నాం అంటే ప్రియమైన సహోదరి సోదరుడా, అయితే మరి మనం చేసిన పాపానికి, మనం చేసిన దోషానికి, మనం చేసిన అతిక్రమ క్రియలకు మనం ఏం అనిపించాలా? ప్రతీకారం అనిపించాలా, ప్రతిఫలం అనిపించాలా. అయితే ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలంటే, ఐదవదిగా ఆయనే మనకు బదులుగా ప్రతీకారం చేయబడ్డాడు. ఆయనే మన పాపములు నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. ఆయనే మన నిమిత్తము, మన పాపముల నిమిత్తమై శిలువలో మరణించినాడు. మన పాపముల నిమిత్తమై ఆయన ఒకరి దగ్గర 40 దెబ్బలు తినాల్సి వచ్చింది. మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, మన అతిక్రమ క్రియల నిమిత్తమై. అందుకని దైవజనుడు యెషయా గారి ప్రవక్తగా రేవరాసం తెలుసండి. మనము చూడండి 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాణిగాను, దేవుని వల్ల బాధింపబడిన వాణిగాను, శ్రమ నొందిన వాణిగాను మనం అతన్ని ఎంచితిమి. చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషం బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. చూడండి, మన దోషులను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన సమాధానార్థమైన శిక్ష మన 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 క్రిస్మస్ పండుగప్పుడు వాక్యం చూసుకున్నాం. మన కొరకై మనకు ఒక కుమారుడు అనుగ్రహింపడిను, మనకు కుమారుడు అనుగ్రహింపడిను కాదు, 2 సార్లు మనకనే ఉంటుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువు. ఏలయనగా 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు అనుగ్రహింపడిను, మనకు పుట్టెను, మనకు కుమారుడు, మనకు చాలండి, మనకు. తర్వాత మత్తయి సువార్తలో ఏం రాసి ఉంటుందండి? మన పాపముల నిమిత్తమై. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనం ప్రభుని ఎందుకు ఆరాధన చేయాలంటే, మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేయలేదండి, ఏం చేయలేదు. ఎక్కడ మాట? దావీదు కీర్తన కదా, 103వ అధ్యాయంలో 10వ వచనం చదువు. మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదండి. ఎంత మంచి దేవుడు అండి సహోదరి సహోదరు, ఎంత మంచి దేవుడు తెలుసు మన దేవుడు. మన దేవుడు ఎంత మంచివాడు తెలుసండి. మనం ఆరాధించడం వచ్చిన దేవుడు ఎవరు తెలుసా? మనకు ప్రతీకారం చేయలా, మనకు ప్రతిఫలం ఇవ్వలా, ప్రతీకారం చేయలేదండి దేవుడు. ప్రతీకారం చేస్తే పాపం చేసిన వాడే చెప్పాలి. సరే, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం. పాపం చేయవాడే మరణం నొందును. చాలండి, ఎవడైతే పాపం చేస్తాడో వాడు ఏం కావాలండి? మరి ఆయన ప్రతీకారం చేయలేదు కదా, ఆయన చచ్చిపోవటం ఏంటండి? దాని గురించి ప్రభుని ఆరాధించవా?
నీ కొరకు, నా కొరకై, నీకు నాకు బదులుగా మనందరి కొరకై యేసు ప్రభు వారు తన ప్రాణం పెట్టాడండి. రక్తం అంతా కార్చినాడు. అందుకని దేవుని వాక్యం రాసి ఉంది. ఏం రాసిందండి? 103వ అధ్యాయంలో రాసి ఉంది, మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. తర్వాత మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వాల. ఒకవేళ ప్రతీకారం చేసినా, ప్రతిఫలం ఇచ్చినా మన పని అయిపోయినట్టే. ప్రతీకారం చేసినా చెప్పండి, మనకు తెలుసు ఒక ఆయనకి ప్రతిఫలం ఇచ్చినాడు. మొర్దెకై హామాను ఏం చేసినాడండి? ఎవరి కోసం అండి ఉరికొయ్యను తయారు చేసింది? మొర్దెకై కోసం కదా. తను తయారు చేస్తే తనే ఏమైపోయాడు? మరణశిక్షణ. తాను చేసిన తప్పుకి తనే చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో లేక ఈ నూతన సంవత్సరంలో ఎందుకు మనం 5వదిగా ప్రభుని ఎందుకు ఆరాధించాలి తెలుసండి? మనకు ఏం చేయలేదు, మన పాపం బట్టి మనకు ఏం చేయలేదండి? ప్రతీకారం చేయాల, ప్రతిఫలం ఇవ్వాల. 6వదిగా చూద్దాం. 6వది చూసుకుని మనం ఆరాధన చేద్దాం. 103వ అధ్యాయము 11వ వచనం చదవండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తి గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అధికాన్ని మనం ఇంకొక భాషలో ఏమనుకోవచ్చు అంటే హెచ్చుగా ఉన్నది అనొచ్చు. చూడండి, 117వ దావీదు కీర్తన, 117వ దావీదు కీర్తన మొదటి వచనం. 117వ దావీదు కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఎట్లుందంటండి? హెచ్చుగా ఉన్నది. ఏంటది? ఆయన కృప. నీ కృప ఉంటే చాలు వేసాయని పాడబడతాం కదా. నీ కృప ఉంటే చాలు ప్రభు అంటాం కదా. ఆయన కృప ఉంటూనే ఉంది కానీ అర్థమైందండి, పాట మాత్రం అబద్ధమే పాడటం. కృప ఉంటుంది దేవుడికి. దేవుడు మన మీద కృప చూపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే కృపకాలం కనుక. పౌలు గారు ఏమంటే తెలుసండి? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. రోమా 6 మొదటి వచనం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవల్లని పాపమందు నిలిచి ఉందమా? అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. చాలు. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, ఎప్పుడైతే నీతి బాప్తికి సాక్ష్యం ఇచ్చామో అప్పుడు ఏమైపోయినామండి? ఈ లోకానికి చచ్చిపోయినట్టే కదండి. మళ్ళీ ఎందుకు ఆచారాలు, మళ్ళీ ఎందుకు అలవాటు, ఈ పాడుగాను ఈ అలవాట్లు ఎందుకండి? చచ్చిపోయినాం కదా మనము. రాసింది కదా, అలాగైనా ఏమందము కృప విస్తరింపవాలనే పాపం అందు నిలిచి ఉందమా? అట్లా అనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదాము. మళ్ళా దాంట్లో ఎలా జీవిస్తున్నామండి? పాట ఒకటి ఉంది కదా, పాము జీవించు బిలములో కప్ప జీవించుట విలగునా కదా. ఈ పాట ఉందా లేదండి? ఏం పాట అది? సిలువ సెంతకు రా అనే పాటలో ఈ వచ్చిన ఉంటుంది. సహోదరి సహోదరా, దాంట్లో జీవించేది అదేదో జీవించేది కదా, నువ్వేందుకు జీవిస్తున్నావు? కనుక వీటన్నిటి నుండి దేవుడు ఏం చేసి తెలుసు మనల్ని? ఏం చేసి తెలుసండి? ప్రతిఫలం ఇవ్వట్లా కృప చూపిస్తున్నాడు దేవుడు. 6వదిగా ఎందుకు తెలుసండి? ప్రభువా, నా మీద ఎంత కృప చూపించిన వాళ్ళని, నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు ప్రభువా,
నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు నాయన. ఆయన ప్రేమించబట్టేనండి, ఆయన కృప చూపించబట్టే మనం 2025 సంవత్సరం దేవుడు మనం నడిపించినాడు. అందుకనే కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలునే కనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలునే కనే ప్రభు యేసు. చూడండి దావీదు కీర్తన 107వ అధ్యాయం 107వ అధ్యాయం కాదండి, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అంటుంటుంది. వచ్చిన తర్వాత వచ్చిన ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉంటుంది. నూట 36 చూడండి, 136 చూడండి. చదవండి, మొదటి వచ్చిన 136 మొదటి వచ్చిన అండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. తర్వాత 2వ వచనం, దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి, ఆయన కృప నిరంతరం. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన అక్కడే మహాత్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప. ఈ అధ్యాయం అంతా అంతేనండి. ఈ అధ్యాయం అంతా కూడా దావీదు రాసినాడు. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండబట్టే నీవు నేను క్షేమంగా సజీవులకు చేర్చాను. సహోదరి సహోద, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీ మీద నా మీద ఏం చూపించినాడండి చెప్పండి? ఆయన కృప చూపించినాడు. ఎంతగా చూపించినాడు తెలుసా? ఎంతగా అండి? హెచ్చుగా. దానికి మనకు అర్థమయ్యేటట్టు చెప్పినాడు. ఏమి చెప్పినాడు తెలుసా అండి? ఆకాశమునకు భూమికి ఎంత ఎడమో అంత ఎత్తుగా ఉందంటండి ఆయన కృప. సహోదరి సహోదరుడు, ఇంత ప్రేమ చూపించినాడా కనుక ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో ప్రభువా నిజమే నాయన నా ప్రాణం కాపాడుతుంది. ఏమండి, మనం ఎంత ప్రియమైన వారమైనా సరే అండి, మనం ఎంత ప్రియమైన వారమైనా సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించే వాళ్ళు లేరు, మనల్ని గౌరవించే వాళ్ళు లేరు, మనల్ని ప్రేమించే వాళ్ళు లేరండి. కనుక ప్రభువే మనల్ని ప్రేమించినాడు, ప్రభువే మనల్ని ప్రేమించినాడు. ప్రేమించడం కాదండి, తన ప్రాణమును పెట్టినాడు, రక్తమంతా కార్చినాడు. కనుక ప్రభువా నన్ను ప్రేమించినావా? ప్రేమించి నాకు మరొక సంవత్సరమును మీరేం చేశారు చెప్పండి? దయాకిరీటంగా దయచేసావు ప్రభా. ఇంత గొప్ప క్రైదను నాయన నా పట్ల చేసి ప్రభా. నేను చూస్తాను అనుకోలేదు నాయన, ఈ 2025 సంవత్సరం చూస్తాను అనుకోలేదు ప్రభా. నన్నైతే ఇప్పుడు మీరేం చేశారు? 2024 సంవత్సరం అంతా కాపాడినాడు. 2025 సంవత్సరంలోనికి ప్రభా మీరు నన్ను నడిపించినాడు. కనుక ప్రభా నేను ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదము సమర్పిస్తున్నాను తండ్రి. ప్రభు నేను చేయడం ఉదయమారా ఆరాధించారు. దేవుడి కొద్ది మాటలను దీవించు కాక ఈ నూతన సంవత్సరంలో నూతనంగా సమర్పించుకుని ప్రభు ఆరాధించాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం.